వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్నకు 1.45 కోట్ల రూపాయల ఆదాయం. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో 28 రోజుల అనంతరం వసంత మండపంలో హుండీలను లెక్కించారు. ప్రధాన హుండీలు విశ్వేశ్వర స్వామి వారి హుండీల ద్వారా 1,22,85,766 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 22,30,833 రూపాయలతో కలిపి మొత్తం 1,45,16,599 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూరి చక్రధర్రావు తెలిపారు. అలాగే బంగారం 37 గ్రాములు, వెండి 890 గ్రాములు, పలు దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని ఈవో సూర్య చక్రధర్రావు తెలిపారు. కార్యక్రమానికి పర్యవేక్షణ అధికారులుగా జిల్లా దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, పలివెల ఉమా, కొప్పేశ్వర స్వామి దేవస్థానం ఈవో కామేశ్వరరావు, గోపాలపురం గ్రూప్ దేవాలయాల గ్రేడ్ 3 కిరణ్లు పాల్గొన్నారు. రూపాయి కాసులు చాలా జాగ్రత్తగా చూడాలమ్మా. దయచేసి పాత రూపాయలు, కొత్త రూపాయలు. మహా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్ర స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు తెరవగా 28 రోజులకు గాను 1,45,16,599 రూపాయలు రావడం జరిగింది. అలాగే 37 గ్రాములు బంగారం, 890 గ్రాములు వెండి కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనరు, మరి కామేశ్వరరావు మరియు కిరణ్ గారు కార్యనిర్వహణాధికారులు, అలాగే గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అర్చకులు, అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు.
మరి కెనరా బ్యాంక్ రావులపాలెం వారికి ఈ సొమ్ముని డిపాజిట్ చేయడం జరిగిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓ నమో వెంకటేశాయ నమః.